హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. ఈరోజు ఈ వీడియోలో ఈ మోడల్ డిజైన్ బాల్స్ ఎలా రెడీ చేసుకోవాలి, ఎలాంటి వేసుకోవాలి, ఎలాంటి బ్లౌజెస్కి ఎలాంటి బాల్స్ రెడీ చేసుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో చూద్దాము. ఈ మోడల్ అనేది స్టిచ్ చేద్దాం. ఇప్పుడు ఈ బాల్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. సరే, స్టార్ట్ చేద్దాం వీడియోని. చూడండి, ఇలాంటివి తీసుకొని బాల్స్కి కాస్ట్లీవి ఇలాంటివి వేస్తే ఏమవుతుంది, మెత్తగా అయిపోతుంది. వాటర్కి వేసి ఐరన్ చేసే వరకు మెత్తగా అయిపోతుంది. అందుకని ఇలాంటివి గోల్డ్వి బాల్స్ చేసేదానికి అలాంటివి సేల్ చేస్తూ ఉంటారు. శారీ కుచ్చులు కడతాం కదా, అలాంటివి సేల్ చేస్తూ ఉంటారు. ఇలా రెడీ చేసుకునేస్తే కాస్ట్లీ శారీస్కి కన్నా అలా మెత్తగా అయ్యేది పాడయ్యే కన్నా బాగుంటుంది. అలా రెడీ చేసుకుంటే మేలు. అవి సరం ఇలా దండతర కుట్టి అమ్ముతూ ఉంటారు. అవి 50 పీసులు ఉంటాయి, దాంట్లో 30 రూపాయలు అవుతుంది. చూడండి, ఇది ఫీజింగ్ అంతా అతికించుకునేసినాను. స్టిచ్ చేస్తాము, కంప్లీట్ చేస్తాము. వీడియోస్ వద్దు ఇది అనుకుంటా అంటున్నాను, ఎందుకంటే ఫస్ట్లోనే ఒకసారి వీడియో అప్లోడ్ చేసింటి కదా బాల్స్ది, వద్దు అనుకుని సరే చూద్దాము. ఇవి పూసలది వీడియో ఎవరికైనా యూజ్ కావచ్చు అనేసి ఇంకా అర్థంలో స్టార్ట్ చేస్తున్నాను వీడియో తీసేదాన్ని. లేకంటే కటింగ్ కూడాను పెట్టిన వీడియోస్. టెన్షన్ చూడండి, హాఫ్ టెన్షన్ వేసుకోవాలి పూసలకి కదా, అందుకని హాఫ్ టెన్షన్ వేసుకొని స్టిచ్ చేసుకున్నాము. ఫీజింగ్ ఫస్ట్లోనే అతికించుకునేసినాను. అతికించుకునేసి తర్వాత ఇలా బాల్స్ అనేది జాయిన్ చేసేద్దాం. చేతి పనితో ఏమి పని లేకుండా స్టిచ్ చేస్తాం. అసలు చేతి పని అంటేనే నాకు కష్టము. ఇక్కడ ఉక్సే కాజా వేసేవాళ్ళే చిక్కేలేదు. అందువల్ల నేను చేతి పనితో పని లేకుండా ఫినిష్ చేస్తాను బ్లౌజులు ఎక్కువ. ఫస్ట్ ఇంకా నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఎలా స్టిచ్ చేస్తాను. ಯಾವ మోడల్ అన్నా కానీ చేతి పనితో పని లేకనే ఎక్కువ ఫినిష్ చేస్తాను బ్లౌజెస్. మొత్తము ఇలానే స్టిచ్ చేసుకొని వచ్చేది రౌండ్గా. నేను ఆల్రెడీ నెక్ అప్లోడ్ చేసింది. ఎందుకు చేసిందే డిజైనే అప్లోడ్ చేసేది అనుకుంటున్నాను. సరే, అవంతా ధర్మాకోల్లో ఇలా పూసలు వేసి ఇది కాస్ట్లీది శారీ, అందుకని ఇలా చేసుకుంటే బాగుంటుంది అని తెలుస్తుంది అనే కోసరానికి ఈ వీడియో మళ్ళీను అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, ఇది ఇలా చేసుకుంటే మనకి కాస్ట్లీ శారీస్కి అంతాను బాగుంటుంది. ఎన్ని రోజులైనాను బాగా యూజ్ఫుల్ అవుతాయి. మనము ఎలా చేసి రెడీ చేసి స్టిచ్ చేస్తామో అలాగనే ఉంటాయి. మనము చేంజెస్ చేసుకుంటూ ఉండాలి. ఒకే మాదిరి అన్ని దాంట్లకి స్టిచ్ చేయకూడదు. అందువలన తెలుస్తుంది కదా అని నేను అప్లోడ్ చేస్తుంది. చూడండి, లైన్గా హాఫ్ టెన్షన్లో లైనింగ్కి ఇలా స్టిచ్ చేసి తర్వాత మెయిన్ పీస్ పెట్టి స్టిచ్ చేద్దాము. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత వేసుకుంటే చేతి పనితో అవసరం ఉండదు. ఇలా పెట్టేసి ఇప్పుడు మెయిన్ పీస్ బ్లౌజ్ పీస్ పెడదాము. ఉల్టా సీదా చూసుకోవాలి. ఫస్ట్ మనము సీదాలో పెట్టాలి. ఇది సీదాలో పెట్టేసి స్టిచ్ చేయాలి. బ్లౌజు సీదాలో ఉండాలి, దానిపైన పెట్టాలి. మనము ఉల్టా చేసినప్పటికి ఇలా తిప్పుతాం కదా కట్ చేసి, అప్పటికి కరెక్ట్గా మనకి వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది. ఇలా గుండు పిన్నీలు జరగకన్నా లూజ్ రాకన్నా ఎక్కడ బాగుంటుంది, అందుకని గుండు పిన్నీలు పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనము స్టిచ్ చేద్దాం. అప్పుడే స్టిచ్ చేసింటాం కదా దాని దగ్గరనే ఫ్యూజింగ్ ముందుగానే ఐరన్ అయినా చేసుకోవచ్చు. ఐరన్ బాక్స్ లేదు, రిపేర్ అయిందని చెప్తే కదా, అందుకని ఇంకా తేలేదు నేను ఐరన్ బాక్స్. ఇలా స్టిచ్ ఐరన్ లేకుండా స్టిచ్ చేసేసినాను ఫ్యూజింగ్ మీద. చూడండి, అలా వేసుకొని ఒకటూ చెక్ చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు రౌండ్ నెక్ అనేది కట్ చేసేద్దాం. ఇలా స్టిచ్ చేసేన్నాం కదా, ఆ స్టిచ్ను వదులుకొని కొంచెము ఈ కచ్చ అనేది కట్ చేసుకునేయాలి. అక్కడక్కడ ఘాట్లు పెట్టుకునేయాలి. ఇక్కడ స్క్వేర్ తర ఉంది కదా స్ట్రైట్, ఆ మూల కూడాను ఒక న్యాచ్ అనేది వేసుకోవాలి, ఘాటు పెట్టుకోవాలి. ఇలా ట్రన్ అయ్యే కోసం బాగా ట్రన్ అవుతుంది. ఎక్కువ కచ్చా ఉంటే ట్రన్ అయ్యలేదు. అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా తిప్పేసుకునేద్దాము. చూడండి, మొత్తము ఇలా వేసుకునేద్దాం.
ఇలా పెట్టుకునేసి ఎక్స్ట్రా స్టిచ్ అనేది ఒకటేద్దాం. ఇప్పుడు అక్కడ టర్న్ కాలేదు, ఘాట్ సరిగ్గా పడలేదు న్యాచ్, అందుకని. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇలా నీట్గా ఒక తూరి కరెక్ట్గా చేసుకొని, కరెక్ట్గా ఉండాలి లేదని చూసుకొని తర్వాత ఎక్స్ట్రా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇంకో బ్లౌజ్ కూడా చూపిస్తాను ఎల్లో కలర్ది. దానికి డౌన్లో మట్టుకనే పైపింగ్ వచ్చింది. దీనికి రౌండ్ నెక్, ఫ్రంట్ను ప్యాడెడ్ బ్లౌజ్. ఇది ఈ కస్టమర్ ప్యాడెడ్ బ్లౌజ్ ఎక్కువ వేస్తారు, అందుకే ప్యాడెడ్ వేసి స్టిచ్ చేసినాను. ఇలా వచ్చేసింది చూడండి, ఇలా వచ్చేసింది మనకి. ఇంకా రౌండ్, ఇంకా డౌన్ నడుము హెమ్మింగ్ లేకన్నా చేస్తామని చెప్తే కదా, ఇంకా ఇక్కడ స్టిచ్ చేసుకునేయాలి. జరగకన్నా కొంచెము ఇలా పెట్టేసి దీనికి సాగుతా ఉంది లబ్బర్ తర. చూడండి రౌండ్గా స్టిచ్ అయినా ఎక్స్ట్రా కచ్చా అంతా కట్ చేసేద్దాము. ఫుల్ కట్ చేసి తర్వాత ఫ్రంట్ బ్యాక్ అంతా రెడీ అయింది. జాయిన్ చేసేస్తే బ్లౌజ్ రెడీ అనేది అయిపోతుంది. నెక్ కూడా వేసుకోవాలి బాల్స్. చూడండి బాల్స్ అనేది ఇలా అయిపోయింది కదా. ఇంకా కింద నడుము అనేది ఇలా వేసుకునేస్తే స్టిచ్. చూడండి ఇది లబ్బర్ తర సాగుతుంది కదా, అందుకని దీనికి పీస్ కడుతున్నాను. ఇలా పెట్టేసి ఒక్కొక్కటి మనకి ఎలా బ్లౌజ్ పీస్ మెటీరియల్ ఎలా ఉందో అలా చేంజ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. డాట్ ఫస్ట్లోనే పట్టను, తర్వాత డాట్ అనేది పడతాను నేను. ఈ పీస్ జాయింట్ చేయకముందే డాట్ వేస్తారు, నేను అలా డాట్ పట్టలేదు. ఈ పీస్ జాయింట్ అయిన తర్వాత బ్యాక్ డాట్ అనేది పట్టేది. అలా చేసుకున్నామనుకో బ్లౌజ్ లూజ్ కావాలి, ఏమన్నా ఎవరన్నా చేంజెస్ చేసుకొని ఇది చేసుకోవాలంటే ఇలా డాట్ ఉన్నప్పుడు ఈజీగా అవుతుంది. అలా లోపలికి వేస్తే మనకి యూజ్ అయ్యలేదు బ్లౌజ్ కూడాను డాట్స్, అందువల్ల నేను ఇలా చేస్తాను. ఇప్పుడు చూడండి ప్యాడెడ్ అంతా వేసుకొని ముందర ఫ్రంట్లో అంతాను రెడీ చేసి పెట్టుకునేనాను. ఇప్పుడు నెక్కి టాప్ సైడ్ వేసుకొని ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేస్తే బ్లౌజ్ రెడీ అయిపోతుంది. చూడండి ఈజీగా మనకి నెక్ అనేది రెడీ అయిపోయింది. బ్యాక్ ఒక హాఫ్ అన్ అవర్లో ఇవి చుట్టేదే లేటు. ఈ బాల్స్ రెడీ చేసుకునేది స్టిచ్చింగ్ ఏమో వేసేయచ్చు, ఈ బాల్స్ రెడీ చేసుకునేదే లేట్ అవుతుంది కొంచెం. చూడండి ఎల్లో కలర్ది, ఇది ప్లెయిన్ కాబట్టి పింక్ కలర్ది ఎంత అందంగా కనిపిస్తాయో. మనకి ప్లెయిన్ ఉంటేనే యావదానికైనా కూడాను ఏం డిజైన్ చేసినా, సింపుల్ డిజైన్ చేసినా అంత లుక్ తెలుస్తుంది, అంత బాగుంటుంది. మనకి ఇది డిజైన్ ఉంది కాబట్టి మనం ఇంతగా చేసినా కూడాను అంత లుక్గా కనిపించలేదు ఎల్లో కలర్ మాది. ఓకే ఫ్రెండ్, వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో